గతంలో రైతు బజార్స్ ఒక పద్ధతి ప్రకారం నట్టి మీరు కొంచెం దగ్గరికి వస్తే నాకు వాయిస్ గత 1999 తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్థాపించి ఈ రోజుకి 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ రైతు బజార్ స్థాపన వల్ల ఈరోజు మనం అందరం కూడా ఈ రైతు బజార్ మీద ఉపాధి పొందుతున్నాం. అలాగే మన కుటుంబాలు మన యొక్క దీనికి సంబంధించిన అన్నీ కూడా ఈ రైతు బజార్ మీద నడుస్తున్నాయి. కానీ రైతు బజారు రాను రాను కొంత కమర్షియల్గా, అంటే ఈ రోజు అని కాదు, రైతు బజార్ యొక్క చరిత్ర కనుక చూసుకుంటే రైతులకి అటు వినియోగదారులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, అలాగే కస్టమర్స్కి కూడా మంచిగా నాణ్యమైన సరుకు అందించడానికి రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం అనేది మనం మన మన మనస్సాక్షిని అర్థం చేసుకొని దాని ప్రకారం మీరందరూ ఉపాధి పొందుతున్నారు. అలాగే మనకి ఒక ఉపాధి అనేది రైతు బజార్ నుంచి ఇచ్చేస్తున్నారు కాబట్టి మన కుటుంబాలు, మన పిల్లలు అందరూ కూడా రైతు బజార్ నుంచి పొందుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి వరకు జరిగిందనేది అలా ఉంచి ఇక నుంచి అయినా సరే ఒక పద్ధతి ప్రకారం ఎక్కడ కన్జ్యూమర్కి ఇబ్బంది కలగకుండా ఒక మంచి మా వాతావరణంలో, అలాగే కొత్తగా వచ్చే ఈఓ గారికి మీ యొక్క సహాయ సహకారాలు అందరూ ఇప్పుడు నాకు ఎలా అయితే అందించారో అలాగే మీరు కూడా ఆయనకి అందిస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు చాలా దగ్గరగా ఉన్నవాళ్ళే, ఎవరు ఏ ఒక్కళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు అయితే ఎవరు లేరు. దీనిలో ఎన్నో ఒక రోజు మీ అందరి తరఫున నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, నా తరఫున మీరు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే మిమ్మల్ని కేకలేసిన సందర్భాలు ఉంటాయి, మీతో కొట్లాటలు పెట్టుకున్న సందర్భాలు ఉంటాయి. అవన్నీ కూడా నేను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే మీ ఆలోచన విధానంలో కొంత మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఒకళ్ళే ఆలోచన చేయలేరు,
మీకు 10 మంది ఆలోచన చేస్తారు కాబట్టి 10 మందిది ఆలోచనలు ఒక రకంగా ఉండవు. నేను ఒక్కడిని ఆలోచిస్తాను కాబట్టి నాకేంటంటే ఎవరు ఏంటి అనేది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి నేను నలుపుకోవడానికి అవకాశం ఉంది. నేను అలాగనే ప్రవర్తించాను ఇప్పటి వరకు. ఒకవేళ మిమ్మల్ని కనుక ఏదైనా సరే దీనిలో కనుక నేను ఇబ్బంది కలగజేసి మీకు ఏదైనా నష్టం కలగజేస్తే మాత్రం దానిలో నేను రైతు బజారు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి చేశానే తప్పించి మన సొంతగా మీ మీద నేను ఎటువంటి ఇది అయితే చేయలేదు. అది ఈవెన్ కుర్రోళ్ళైనా సరే లేకపోతే ఇంకోళ్ళైనా సరే. ఇంకొకటి ఏంటంటే ఈ రైతు బజార్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ కాదు ఎప్పుడు ఎక్కడైనా సరే రైతు బజార్కి సంబంధించినంత వరకు రైతు బజార్లోనే మీరు దాన్ని ఆ ఈఓ గారితోనే సెటిల్ చేసుకోండి. కానీ బయట వ్యక్తులను తీసుకొచ్చి సెటిల్ చేసేంత పరిస్థితి ఇక్కడ తీసుకురాకండి. అది రైతు బజార్ యొక్క మనుగడకి చాలా అన్యాయంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అపాయంగా ఉంటుంది. రేపొద్దున ఈరోజు కాకపోతే రేపొద్దునైనా సరే మీకు దానివల్ల చాలా ప్రాబ్లం కూడా ఉంటుంది. దయచేసి అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ మీ అందరికీ చాలా సుపరిచితునే లేకపోతే ఉయ్యూరు వాస్తవాన్నే అయిపోయాను నేను కూడా. కాబట్టి నేను ప్రతిదీ కూడా వాస్తవానికి దగ్గరగా నడుచుకోవడానికే ప్రయత్నం చేశాను. దానిలో ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. ఎందుకు కలిగించవచ్చు అంటే మీరు మారతారనే ఉద్దేశంతోనే. ఇప్పుడు మా పిల్లోడు ఉన్నాడు, కొట్టి మార్చగలను లేదంటే చెప్పి మార్చగలను. కానీ మీరందరూ మీ పిల్లలకి మీరు ఎలా అయితే చెప్పుకోగలరో నేను కూడా అదే పరిస్థితుల్లో మిమ్మల్ని క్యాల్కులేట్ జరిగింది. మీరు అన్యదా భావించకండి. ఇంకొకసారి ఇటువంటి జరగనిపోకుండా చూసుకోండి. నాకు ఎవరి మీద కూడా ఇదే అనేది లేదు. అడ్మినిస్ట్రేషన్ పరంగానే నేను ఏదైనా సరే మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. మీకు ఇండివిజువల్గా మాత్రం నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అది నాకు తెలుసు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటి వరకు నాకు సహకారం ఇచ్చారు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపటి నుంచి మన కొత్త ఈవో గారు వస్తారు, శ్రీకాంత్ గారు. ఆయనకి కూడా మీ సహాయ సహకారాలు అందించి రైతు బజారు అభివృద్ధికి మీరు కూడా తోడ్పడండి. రైతు బజారు అభివృద్ధికి మీరు లేకపోతే రైతు బజారు లేదు. రైతు బజారు అభివృద్ధి లేకపోతే రాబోయే రోజుల్లో మీకు మనుగడ లేదు, ఉపాధి లేదు. అది సైమల్టేనియస్గా నడిస్తేనే రైతు బజారు ఉపాధి కానీ రైతు బజారుకి ఇది కానీ ఉంటుంది, మీకు ఉపాధి కలుగుతుంది. ప్రతిదీ కూడా మీరు ఎక్కువ కమర్షియల్గా ఆలోచించి కమర్షియల్గా ఇదే ఉందలే అని చెప్పేసి 2 రూపాయలు ఎక్కువ అమ్మటాలు, 2 రూపాయలు తక్కువ అమ్మటాలు, లేకపోతే ఇంకోటి ఏదో చేయటాలు, ఏం జరుగుతుందిలే ఏం చేయగలడు ఈవో అనే తత్వం కనుక మీలో కనుక వచ్చిందంటే ఈవో ఏం చేయడానికి ఏం ఉండదు. చేయటానికి చాలా చేయొచ్చు. కానీ ఒక్కడి వల్ల 100 మంది ఉపాధి పోతుంది. ఒకడిని దృష్టిలో పెట్టుకొని నేను 100 మంది ఉపాధి పోగొట్టే పరిస్థితి అయితే నేను చేయలేను. అవసరమైతే నేనే తగ్గి ఉంటానని తప్పించి 100 మంది ఉపాధి మాత్రం పోగొట్టే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మనకి కొంత ఈగో ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఆఫీసర్స్ని గౌరవించాలి. లేకపోతే ఆఫీసర్స్ ఎందుకు చెప్తున్నారని అర్థం చేసుకుని ఆఫీసర్స్తో పాటు మీరు మార్చుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరందరూ ఆల్రెడీ ఈవో కంటే ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారు. మీకు పిల్లలు చదువుకు వచ్చేసారు. మీకు కొంచెం వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంది, వాళ్ళ తెలివితేటలు అవి ఉన్నాయి. ఆటోమేటిక్గా మీకు కూడా కొంత ఫోన్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు కూడా ఎలా ప్రవర్తించాలనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని రైతు బజార్ యొక్క మనుగడని మాత్రం దెబ్బతీయకండి. రైతు బజార్లో ఉపాధి కోల్పోకండి. ఎలా అయితే ఇచ్చేశారో అలాగే మన సార్ కూడా శ్రీకాంత్ గారికి కూడా మీరు సపోర్ట్ చేసి మంచిగా రైతు బజారు ఇబ్బంది లేకుండా నడిపించుకోండి. అందుకన్నా ఇంకా వేరేది ఏం లేదు. పిన్నేదా సార్ గురించి 2 వర్డ్స్ మాట్లాడండి. మీ అభిప్రాయాలు సలీం
రావయ్య బాబు ఎవరు మాట్లాడరా? రావే ఇదే నాగలక్ష్మి దా మాట్లాడు. పోతున్నారండి. ఇది వచ్చేసి నాకు ఇప్పుడు వరకు కోఆపరేట్ చేసిన ఉండవు అయ్యా కోఆపరేట్ చేసినందుకు నా తరపున మా కుటుంబం తరపున వీరికి నేను సన్మానం చేసి నేను బట్టలు పెడుతున్నాను. Excuse me. చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీకు మీ అందరికీ ధన్యవాదాలు. సార్ గారు అంటే సుబ్రహ్మణ్యం గురించి నేను ఒక మాట చెప్పాలి. అతను ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను అది ఎంత నిశ్చయంగా చేసి పెట్టాను. ఇక్కడ ప్రతిదీ కూడా మనీ మ్యాటర్తోనే ఉన్న ఇష్యూ. మీరు ఎంత ఇస్తున్నారు లేకపోతే మెయింటెనెన్స్ ఎంత వస్తుంది అనేది వాస్తవంగా మనం మెయింటెనెన్స్ వచ్చేది తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ. ప్రతి నెల కూడా 2 నుంచి 3 వేల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందే తప్పించి ఎప్పుడు కూడా ఆ మెయింటెనెన్స్ ఇంత మిగిలింది సార్ అనే దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో కూడా వస్తాడు సడన్గా, సార్ ఏంటి ఆమె 10 రూపాయలు అమ్ముతుంది అంటాడు. ఏం సమాధానం చెప్పాలి? నేను ఉండను. ఏదో మాట అడ్డు వేసి పంపించాడు.
వాడు 2 రోజుల తర్వాత వస్తాడు. ఏంటయ్యా సుబ్రహ్మణ్యం అంటే సరే ఏదో ఒకటి చేద్దాం. అలా నాకు ఇప్పుడు వరకు నేను ఉన్నాను అంటే అసలు ప్రోత్సాహం చాలా ఎక్కువ. ఇంకొకటి ఇంకెక్కడైనా సరే చిన్న చిన్న ఖర్చు వచ్చింది అంటే వీళ్ళలో కొంతమంది ఎవరినో ఒకడికి ఫోన్ చేసి ఇదో ఇవాళ ఖర్చు వచ్చింది, ఆయనకు ఇది వచ్చింది, నువ్వు వెళ్ళు పని అవుద్ది అని చెప్పి పంపించిన దాఖలాలు కూడా కొన్ని ఉన్నాయి. వస్తారు, వచ్చి నా వరకు కూడా రానివ్వరు, దాన్ని అక్కడే తనుకుని పోతారు. ఎందుకు దేనికి నేను ఇవన్నీ దేనికి చెప్తున్నానంటే మీరు రాబోయే రోజుల్లో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. అలాగే తర్వాత ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ ఉంటే అటు మీకు న్యాయం చేయలేము, ఇటు వేరే వాళ్ళకి చేయలేము. నాకున్న సమస్య ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, అవన్నీ సెటరైట్ చేసుకుంటూ ఇక్కడ సెటరైట్ చేసి ఇక్కడ మెయింటైన్ చూసుకుంటూ ఇవన్నీ చేయాలి అంటే ఈ రైతు బజార్లో నేను అంత కష్టపడి అంత చేయలేను, ఇది చేయలేను నేను. ఎందుకంటే మీరందరూ తెలిసిన వాళ్ళు, నాకు నేను మరీ అంత బరి తెగించి చేయలేదు. అందుకోసమనే నేను ఇప్పుడు గన్నవరం వెళ్ళాల్సి వచ్చింది. ఏ చిన్న సమస్య వచ్చినా లేకపోతే ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా 100% నా వైపున ఉండి మాట్లాడి నాకు సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఇవాళ రైతు బజార్ యొక్క స్థితిగతుల ప్రకారం, రైతు బజార్ యొక్క దీని ప్రకారం అలా నేను ఎక్కువ టైము రైతు బజార్ లేకపోయినా వీళ్ళిద్దరూ నడుపుకుంటూ వచ్చారు. కాబట్టి వీళ్ళిద్దరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వీళ్ళు రాబోయే రోజుల్లో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెప్పండి మాట్లాడండి. మీకు ఎప్పుడు నేను విజువల్లోనే ఉంటాను. మీకు ఎప్పుడైనా రైతు బజార్కి సంబంధించి ఇబ్బంది అయితే నేను చేయగలిగేది ఏదైనా ఉంటే ఆయన చెప్పగలను తప్పించి నేనైతే ఇంటర్ఫీర్ కాను. ఏదైనా మీ సొంతానికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం నాకు చెప్పండి. నేను కూడా మీతో పాటు మీకు ఎంతవరకు సహాయం చేయగలను అంతవరకు సహాయం చేయగలను నేను ముందుంటా. తర్వాత కొత్తగా వచ్చిన ఈవో గారిని ఒకసారి మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం అమ్మా. నా పేరు శ్రీకాంత్. 2 రోజులు అయితే తర్వాత వచ్చినప్పుడు మీ అందరినీ పిలిచి విడిగా మాట్లాడతాను. ఉయ్యూరు రైతు బజార్ అంటే శ్రీనివాస్ గారు అంటే ఉయ్యూరు రైతు బజార్ అనే పేరు అనమాట. మా స్టాఫ్ దగ్గర నుంచి అంతేనా, మా స్టాఫ్ దగ్గర నుంచి మా డిపార్ట్మెంట్ ఎవరికైనా సరే శ్రీనివాస్ గారు అంటే ఉయ్యూరు అంటే శ్రీనివాస్ గారు అదనమాట. ట్రాన్స్ఫర్ అనేది మా సహజం, తప్పకుండా ఎవరైనా వెళ్ళాల్సింది జరుగుతుంది. నేనైనా 2 సంవత్సరాలు చేయొచ్చు, సంవత్సరం చేయొచ్చు, 5 ఏళ్ళు చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ శ్రీనివాస్ సార్కిను ఉయ్యూరు రైతు గారికి ఉన్న రిలేషన్ అనేది ఇప్పుడు నేను చూశాను కాబట్టి ప్రాక్టికల్గా నా కళతో నేను ఈ గుడ్డీలు ఉంది కాబట్టి సార్ ఉయ్యూరులో రైతు బజార్లు అంత పట్టు ఉంది అనేది అర్థమైంది అనమాట. ఇదే కోఆపరేషన్ మీరు నాకు ఇవ్వండి, అలాగే నేను కూడా మీకు కూడా ఆ విధంగా సర్వీస్ చేయగలను. సార్ చెప్పింది ఏంటంటే ఏ ఇష్యూ ఉన్నా ఇక్కడ సాల్వ్ చేసుకోమని చెప్పారు. కానీ ఎక్కడైనా ఏం జరుగుతుంది చెప్పనా, ఇక్కడ ఇష్యూని తీసుకెళ్ళి బయట పెడతాం. మనం పెట్టి మన పని వరకు చేసుకుని ఇక్కడికి వచ్చేస్తాం. లోపలికి వచ్చి మా ప్రజలు తెచ్చి మేము చేంజ్ చేసుకున్నాం, మేము సాల్వ్ అయిపోయిందని అక్కడికి వెళ్ళి మనం ఏదో తప్పుపోతాం. కానీ దానివల్ల సమస్య అంటే పెద్దదైద్ది, కానీ మాకేమనిపిస్తుంది లోపల మళ్ళీ కాదని వెళ్ళాడు అనిపిస్తుంది. అవునా కదా? అలానే ఏం వద్దు. మీకు ఏమైనా ఇష్యూ ఉందనుకోండి మాకు చెప్పండి. దానివల్ల మేము కూడా ఇలాగా ఎలా అని చెప్పి సలహా ఇస్తాం, చేయగలుగుతాం, మా వారికి అంత చేయగలుగుతాం. అంతేగాని తీసుకెళ్ళి ఇంటి గుర్తుని బయట పెట్టద్దు అది సార్ చెప్పినప్పుడు నాకు అర్థం ఏంటంటే దానివల్ల లాస్ ఎవరికి? మనకే. మీకు అవ్వచ్చు, మాకు అవ్వచ్చు, నష్టపోయేది మనమే. అది అలాంటివి లేకుండా చక్కగా చేసుకొని 2025 సంవత్సరంలో మీ వ్యాపారాలు బాగుండాలి, మీరు బాగుండాలి, అందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మరి రేపు సోమవారం నాడు ఒకవేళ వచ్చినా నేను అసలు లేదు 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 బాగుండదమ్మా. నేను 1వ తారీఖు వస్తాను సార్కి. అవి అప్చేసి సార్ గారు గబుక్కుని ఏమన్నా మమ్మల్ని అన్నా సరే అలా కాదు ఇలా అని మళ్ళీ పిలిచి మాకు చెప్పేవాడు, అట్లా కాదమ్మా ఇలా చేసుకోండి అని బాగానే చూసేవాడు మమ్మల్ని. మేము కూడా అలాగే సార్కి సపోర్ట్ ఉండేవాళ్ళు, మాకు ఆయన ఉండేవాళ్ళు బాగానే ఉండేవాళ్ళు. ఉండాలమ్మా, అదే మరి బాగా ఉండాలి. సార్ గారు ఇంత బాధలో ఉండి కూడా ఇంత ఎమర్జెన్సీ చెప్పాడంటే మాకు అదే బాధ వేసింది. ఏం లేదమ్మా, ఇప్పుడు రైతు బజార్ గురించి బయట చాలా బ్యాడ్గా నడుస్తుంది. అంటే మా కుటుంబ అవసరాలు ఉండొచ్చు, నేను కాదంటే, లేకపోతే ఒక 10 మందిని నడిపించాలి ఓకే. కానీ ఇప్పుడు ప్రతిరోజు కూడా రేటు ఎక్కువ అమ్మితే అది వినాశకారి విపరీత బుద్ధి అంటారే, అలా వినాశనం చేసుకోవడానికి మీరు విపరీతంగా ఈ బుద్ధిని ఉపయోగిస్తున్నారనేది బయట టాక్ నడుస్తుంది. కాబట్టి నేను ఒక పక్కగా అనుకోండి ఏంటంటే, మీరందరూ ఎంత కృతజ్ఞతతో ఉన్నారో, మిమ్మల్ని ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే ఏమి అంటే, ఇప్పుడు సపోజ్ ఈ అమ్మాయి ఎక్కువ రేటు అమ్మింది, నేను గట్టిగా 2 కేకలు వేసాను అనుకో, బయటకు వచ్చి ఆడటం లేకపోతే నా ముందే ఏడుస్తుంది. ఏడిపించడం మన ధర్మమా? కాటా తీసుకొచ్చేస్తా, కాటా తీసుకొచ్చి లోపల పెడతా, నా ఈగో సాటిస్ఫై అవ్వడంతో లేకపోతే కన్జ్యూమర్ది సాటిస్ఫై చేయడానికి. కాటా తీసుకొచ్చి లోపల పెడితే నీకు ఒక పూట వ్యాపారం పోతుంది. నీకు వచ్చే లాభం ఎంత, నువ్వు కట్టే పుస్తకాలు మెయింటెనెన్స్ ఎంత. నేను కాటా తీసుకొస్తే నువ్వు ఎంత లాస్ అయిపోతావు. ఇవన్నీ నేను కింద నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇవన్నీ అర్థం చేసుకొని నా సాధ్యమైనంత వరకు మరీ విపరీతంగా ఉంటేనే ఏదైనా చిన్న చిన్న కాటాలు తీసుకొచ్చానేమో. కానీ ఈ 5 సంవత్సరాల్లో మీ వద్ద మీరు చేసే ప్రతి పనికి నన్ను తిట్టినా కూడా నేను మెరకుండా కూర్చున్నా. కస్టమర్ వచ్చి, ఎందుకంటే అది మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఇప్పటికైనా సరే రైతు బజార్ బాగుండాలి అనుకుంటే మాత్రం మీరు మంచిగా నీట్గా, ఎప్పుడో ఒకసారి అంటే ఎవరైనా సాధిస్తారు, కానీ ప్రతిరోజు అంటే చాలా కష్టమైన పని. ఇచ్చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. మీరందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈ ఇష్యూలో నాకు ఇంత గ్రాండ్గా సన్మానం చేశాను. మీరందరికీ నేను కృతజ్ఞతగా ఉంటా. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా రైతు బజార్ కాకుండా మీ సొంత కుటుంబానికి సంబంధించి లేకపోతే మీకు ఏదైనా సరే కొంచెం సలహా కావాలి, దానిలో రైతు బజార్ తీసేయండి. కావాలనుకుంటే మాత్రం ఒకవేళ ఏదైనా అత్యవసరం అయ్యి ఉంటే కనుక నేనైతే చేయలేను. ప్రతిదీ కూడా ఆయనకి చెప్తాను, ఆయన ద్వారానే చెప్తాను. వీలుంటే చేసి పెడతారు తప్పనిసరిగా. ఒకవేళ కాకపోతే అది ఎలా చేయించుకోవాలో ఆయన చెప్తారు, దాన్ని బట్టి చేయించుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తర్వాత రాఘవయ్య, అసలు ఈ అందరూ కూడా ఒక ఏదో ఒక దీనిలో నాకు ఉన్నారు. మొన్న ఫ్లడ్ దీనిలో వచ్చేసి నాగలక్ష్మి రాలేదా? ఎక్కడమ్మా నాగలక్ష్మి? ఫ్లడ్ దీనికి అమ్మాయి వచ్చింది కాటర్లు వేయటానికి. రాలేదండి. అలా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సపోర్ట్ చేశారు. కాబట్టి కొంచెం నేను ఇంతకాలమైనా ఈ 5 సంవత్సరాలు 5 నెలలు యాక్చువల్గా 25 నుంచి మన శ్రీకాంత్ ఉన్నాడు. ఏమైనా బీట్ చేయాలంటే బీట్ చేయగలరు. సో థ్యాంక్ యూ. ఇంకేదన్నా మీరు ఏమి అనుకోవద్దు. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడినా లేకపోతే మిమ్మల్ని సొంతంగా మీ మీద కక్ష కానీ లేకపోతే వేరేదైతే నాకు ఎటువంటి ఇది లేదు. ఏది చేసినా కూడా రైతు బజార్ అడ్మినిస్ట్రేషన్ కోసమే చేశాను తప్పించి రైతు బజార్కి సంబంధించినంత వరకు మాత్రమే చేశాను. దీనిలో ఈ రైతు బజార్ ఎంత ఇచ్చిందో అంత నష్టపోయాను కూడా. ఈ రైతు బజార్లో 2000 నుంచి 2009 వరకు చేశాను. హ్యాపీగా విజయవాడ వెళ్ళాను.
మళ్ళీ 2019లో వచ్చాను. ఎంతైతే నష్టపోయానో కుటుంబ పరంగా కానీ లేకపోతే ఫైనాన్షియల్ పరంగా కానీ నష్టపోయాను. కొంత దాన్ని మీరు పూడ్చుకుంటూ వచ్చారు. ఏదైనా సరే నష్టం అయితే ప్లస్లో ఉంది. కాబట్టి వాస్తవంగా మీరు కూడా జాగ్రత్తగా ప్రతిదీ కూడా ఆలోచన చేసుకొని పిల్లల చదువుల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే సేవింగ్స్ చేసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు నేను అవన్నీ ఒకసారి బర్త్డే నా మీద పడిపోయేప్పటికీ ఇప్పుడు నేను కొంత చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు అంటే సేవింగ్స్ చేసుకుంటూ పిల్లల చదువులకి కావాల్సిన ఇవి మనకి చేతకాంది మనం చేయలేని పని ఏదైతే ఉందో పిల్లలకి చెప్పకండి. నేను అది చేసి పెడతానని హామీలు ఇవ్వకండి. మనం ఏదైతే చేయలేమో అనుకుంటున్నామో ఆ పని గ్యారెంటీగా మనకి ఏముందిలేరా చేసేద్దాం అనే హామీ, ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుందో చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మీ పిల్లలను చదివించుకోండి. మీరు జాగ్రత్తగా అమ్ముకోండి. ఇక్కడ ఉపాధి ఉంది. ఈ ఉపాధిలో మీ బయట మీకంటే ఇంకా బయట చాలామంది వేరేగా ఉన్నారు. ఇలాంటి మీరందరూ ఆరోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.